అమ్మా ఈరోజు స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్ ప్రిపేర్ చేయబోతున్నాం. అది చందువాలు అంటారు, ఐడియా ఉందా? పాంప్లెట్స్ అంటారు ఇంగ్లీష్‌లో. ఆటిని పులుసు పెట్టి మెత్తళ్ళు, పాల పెరుగులు, బెత్తులు చాలా రకాలుగా పిలుస్తుంటారు. ఆ చిన్న చేపలు ఇగురు కూడా పెడుతున్నాను. ముఖ్యంగా మనకి చేపల పులుసుకు కావాల్సింది చింతపండు అమ్మ. పచ్చిమిర్చి తీసుకోండి, ఆనియన్ తీసుకోండి, ఒక 2 టమాటాలు పులుసు కలుపుకుంటే చాలా బాగుంటుంది. వేగిపోయిందమ్మా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా కలుపుకుందాం. అలాగే చేపలు క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు వేసుకుందాం. పాంప్లెట్స్ పులుసు అంటే ఇంతే, వెరీ సింపుల్, చాలా టేస్ట్గా ఉంటాయి చేపలు. ఇవి చందువాలు అంటారు కదా మన సైడు. చందువా పులుసు అయిపోయింది. చిన్న చేపలు ఎగిరేది పాల పరిగులు అంటాం. ఒకటోసారి నెయ్యి అయిపోయిందమ్మా. అల్లం వెల్లిపాయ పేస్ట్ చూసుకోండి, కొంచెం చాలు ఇగురు కాబట్టి. పొంగు వస్తుంది కదమ్మా, అలాగే కడిగి పెట్టుకున్న చిన్న చేపలు పాల పరిగులు. బాలింత రాళ్ళు ఎక్కువగా తినే చేపలు అమ్మవి. పాలు ఎక్కువ పడితే బాగుందని చెప్పి ఫీడింగ్ ఇవ్వడానికి బాగుంటుంది తింటారు. హాయ్ అమ్మా, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. అమ్మా ఈరోజు స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్ ప్రిపేర్ చేయబోతున్నాం. అది చందువాలు అంటారు, ఐడియా ఉందా? పాంప్లెట్స్ అంటారు ఇంగ్లీష్‌లో. వాటిని పులుసు పెట్టి మెత్తళ్ళు, పాల పెరుగులు, బెత్తులు చాలా రకాలుగా పిలుస్తుంటారు. ఆ చిన్న చేపలు ఇగురు కూడా పెడుతున్నాను. ఎనీవే, వాచ్ చేయండమ్మా. ముఖ్యంగా మనకి చేపల పులుసుకు కావాల్సింది చింతపండు అమ్మ. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చింతపండు నానబెట్టుకోండి. ఓన్లీ పులుసుకే. ఇగురికి వచ్చి మసాలా చల్లుకుంటాం, గరం మసాలా. పచ్చిమిర్చి తీసుకోండి, ఆనియన్ తీసుకోండి, ఒక 2 టమాటాలు పులుసు కలుపుకుంటే చాలా బాగుంటుంది. మామిడికాయ కలుపుతారు, లేదా టమాటాలు కలుపుకోవచ్చేమో, చాలా చాలా బాగుంటుంది. అలాగే చేపలు క్లీన్ చేసుకుందాం. ఇదిగో కటింగ్ చేసుకొచ్చాం. చక్కగా 3 చేపలు వచ్చినాయి. 3 చేపలు ఒక్కొక్కటి 3 ముక్కలు చొప్పున కొట్టారు. పాప పులుసు ఎక్కువ తినదమ్మా. నేను, మా అబ్బాయి, మా మిస్సెస్ అంతే. ఇక ఇగురు వచ్చేసి మాత్రం పాప కోసం అని చెప్పి ప్రత్యేకించి తీసుకున్నాం. చూసారు కదా, చేపలు చందువ, పాంప్లెట్ అంటారు, పాల పరిగులు. ఫిష్ క్లీనింగ్ నీట్గా. ఈ పాంప్లెట్ అనే దానికి పులుసు అనేది ఉండదమ్మా, చక్కగా క్లీన్ చేసేసుకోవటమే. మ్యాక్సిమం మార్కెట్లోనే క్లీన్ చేసి ఇచ్చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఈ చందువాలు మాత్రం పాంప్లెట్ చాలా టేస్ట్ ఉంటాయి అమ్మా. కాకపోతే కొంచెం కాస్ట్ అనుకోండి. మిర్చి పులుసుకి ఎప్పుడు కూడా బారుగా కట్ చేసుకోండి అమ్మా. దాంట్లో ఒక టమాటా కలుపుకున్నా చాలు. చక్క పుల్లగా గుజ్జుగా బాగా వస్తుంది. చింతపండు పులుసు ఎలాగేస్తాం. కూర వండేద్దాం. కళాయి కడిగి పెట్టాం కాబట్టి కొంచెం వాటర్ అంతా డ్రై అయిపోతుంది. డ్రై అవగానే ఆయిల్ పోసుకుందాం.
ఆయిల్ చూసుకుని వాడండి అమ్మ. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తప్పులేదు. వేగంగానే పసుపు, వేగిపోయిందమ్మా. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. చాలు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన వెంటనే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా కలుపుకుందాం. ఓకే, వేసిన అల్లం పేస్ట్ కూడా అయిపోయింది. కట్ చేసుకున్న టమాటాని వేసుకుందామా. అది కూడా మగ్గిపోతుంది. మూత పెట్టేసుకుందాం. ఓకే, రండి, మగ్గిపోతున్నాయి. సరిపడంత ఉప్పు వేసుకోండి. అలాగే కారం, చింతపండు పోస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి అమ్మా. పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం కారం కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే చేపలు, క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు వేసుకుందాం. కొంచెం ఉప్పు కారంలో అలాగా కొంచెం సేపు అలా ఉంచితే బాగుంటుంది. ఇక చింతపండు పులుసు పోసేసుకుందామా. ఒక్కసారి కలిపేసుకున్నామంటే పాంప్లెట్స్ పులుసు అంటే ఇంతే, వెరీ సింపుల్. చాలా టేస్ట్గా ఉంటాయి చేపలు ఇవి. చందువాలు అంటారు కదా మన సైడు. అయిపోవచ్చింది చక్కగా పులుసు.
ఓకేనండి, అయిపోయింది. చూస్తారు కదా, కొత్తిమీర చల్లేసుకుందాం. ప్రతి నాన్ వెజ్కి కొత్తిమీర ఇలా చల్లుకుంటే అద్దరు బాటుకుంటుందమ్మా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనమ్మా, చిన్న చేపల ఇగురు కూడా చందువా పులుసు అయిపోయింది. చిన్న చేపల ఇగురేది పాల పరిగులు అంటాం. కళాయి పెట్టేసాను, హీట్ అయిపోయింది. ఆయిల్ పోసుకుందాం. తక్కువ ఆయిల్, కొంచెం చూసుకుని వేసుకోండి ఆయిల్ వేసేటప్పుడు. ఆయిల్ కాగింది, ఆనియన్ మిర్చి చేసేసుకుందాం. చిన్న చేపల ఇగురు యాజ్ యూజువల్ మనం ఎప్పుడైతే కోల్డేనమ్మా. ఈ ఇగురుకి మాత్రం గరం మసాలా కొంచెం చల్లుకోవాలి, చూసుకోండి. దీనికి చింతపండు పులుసు పొయ్యం, అల్లం పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా అంతే. ఒకటోసారి నెగిటివ్ అయిపోయిందమ్మా. అల్లం వెల్లిపాయ పేస్ట్ చూసుకోండి, కొంచెం చాలు ఇది కాబట్టి కొంచెం. కాసేపు అలాగే ఆగనిద్దాం. అలాగే రైస్ కూడా పెట్టేసుకున్నారా, అయిపోయింది. ఉప్పు కారం కూడా వేసేసానమ్మా, జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం గరం మసాలా కూడా కలిపేసుకుందాం, కొంచెం చాలు, సరిపోతుంది. కారం వేసాక కాసేపు వేగనిద్దాం. వేగిపోయింది. ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ కలుపుకుందాం. కొంచెం వాటర్ పడుతుంది, కలుపుతా. ఇప్పుడు పొంగు వస్తుంది కదా, పొంగు వచ్చేటప్పుడు జాగ్రత్త చూసుకోండి ఫ్లేము. పెట్టారు, పొంగు వస్తుంది కదమ్మా. అలాగే కడిగి పెట్టుకున్న చిన్న చేపలు పాల పరిగి. సింపుల్ అంటే చిన్న చేపలు ఎగురు పాల పరిగలు. బాలింతరాళ్ళు ఎక్కువగా తినే చేపలు అమ్మవి. పాలు ఎక్కువ పడితే బాగుందని చెప్పి ఫీడింగ్ ఇవ్వడానికి బాగుంటుందని తింటారు. కాసేపు ఎగర్నిచ్చేద్దామా, సరిపోతుంది. అలాగే రైస్ కూడా ఎక్కువ వచ్చింది. ఈరోజు 2 కూరలు మీకోసం. అయిపోతుందమ్మా. చక్కగా దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది.
చిన్న చేపల ఎగురు, అలాగే పాంప్లెట్ పులుసు, చందువాలు అంటాం కదా, వెరీ టేస్టీగా, అందరికీ తెలిసే ఉంటుంది. ఈ చేప కూడా మగ్గిపోతున్నట్టుదమ్మా, చిన్న చేపల ఎగురు కూడా అయిపోతుంది. పవర్ చూసారు కదా, చిన్న చేపలు ఎగురైతే అయిపోయింది. ఇక అన్న రైస్ కూడా అయిపోయింది, భోంచేద్దాం. చిన్న పాంప్లెట్స్ చిన్నగా ఉంటాయి. పాంప్లెట్ పులుసు చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మ పులుసు. ఇక చిన్న చేపలు ఎగురు తర్వాత లాస్ట్ వేసుకుంది కానీ. అన్ని చేపల మీద డిఫరెంట్గా ఉంటుంది ఇది. బాగుంది. చాలాసార్లు తిన్నావు నాన్న, మనం గుర్తులేదా నీకు? ముళ్ళు కూడా తక్కువ ఉంటుంది దీంట్లోనా. ఓకేగా, చేస్తా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వాచ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మంచి మంచి రెసిపీస్ తోటి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. తెలియని వాళ్ళు ఉంటే మాత్రం చూసి నేర్చుకుంటారు. చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.